విజయనగరం జిల్లా రాజాం పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే రైస్ మిల్లులో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యాలు అనే వ్యక్తి మృతి చెందాడు. గత నెల 14న లారీ డ్రైవర్లు మిల్లు వద్ద మద్యం తాగేందుకు ప్రయత్నించారు. ముత్యాలు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముత్యాలును తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక అతని కొడుకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదని, మరోవైపు పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇవాళ ముత్యాలు మృతి చెందడంతో మృతదేహంతో రైస్ మిల్ ఎదుట బంధువులతో కలిసి నిరసన చేపట్టాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన తండ్రిని కోల్పోయిన పరిస్థితి వచ్చిందని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. లక్ష్మీనారాయణ రైస్ మిల్ అనే మిల్లు వద్ద నైట్ వాచ్మెన్గా గత సంవత్సరంన్నర నుంచి పనిచేస్తున్నారండి. 14 ఆగస్టు 2025 నాడు మా నాన్నగారు ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నప్పుడు అర్ధరాత్రి 11:30, 12 సమయంలో 2 లారీలతో లోడ్ చేయడానికి వచ్చారండి. ఆ లారీలు లోడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మందు తాగుతామని చెప్పి మా నాన్నగారికి అడిగారు. మా నాన్నగారు ఇక్కడ తాగడానికి లేదు, ఇక్కడ తాగడానికి వీలు లేదు, రేపొద్దున నాకు ఇబ్బంది కలుగుతుంది, నా ఉద్యోగం ఇక్కడ ఉండదు అని చెప్తే, నువ్వెవడం మాకు చెప్పేది, ఈ ఓనర్ మావాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పి తాగి ఇక్కడ కర్రలతో ఇక్కడ ఉన్న దుక్కలతో పట్టుకొని తన్ని మక్కజారి దాని కర్రతో కొట్టి కింద పడేశారండి. పడేసిన తర్వాత మళ్ళీ 3 గంటల సమయంలో వచ్చి మనిషి చనిపోయాడా బతికొండడని చూసి నీళ్ళు చల్లి ఆ మనిషిని అలాగ అక్కడ ఉన్న మంచం పైన అక్కడ వేసి పడేసి వెళ్ళిపోయారండి. అందుకనే నాకు న్యాయం జరగాలని ఈ మిల్లి ఓనర్స్ని, అలాగే లారీ డ్రైవర్సు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళ రిమాండ్లోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను.